పాలేరు రిజర్వాయర్ నీటి మట్టం పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టడంతో తాగునీటి కష్టాలు మొదలు కానున్నాయి. మార్చి నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్ మే నెలలో ఎలా ఉంటుందోనన్న ఆందోళన మొదలైంది. ఇప్పటికే సాగునీరు రాక పంటలు ఎండిపోయి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా మరోవైపు తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి వచ్చింది. ముంచుకొస్తున్న పాలేరు నీటి గండంపై సాక్షి స్పెషల్ స్టోరీ. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ నీటి మట్టం రోజురోజుకు గణనీయంగా తగ్గిపోతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం 9.5 అడుగులకు పడిపోయింది. 6 అడుగుల వరకు రిజర్వాయర్ నుంచి తాగునీటి పథకాలకు నీరు సరఫరా చేసే అవకాశం ఉండగా ఆ తర్వాత పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం రిజర్వాయర్లో స్వల్పంగా నీటి నిల్వ ఉండగా ప్రతిరోజు తాగునీటికి 135.45 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ఇప్పటికే చెరువులు బావులు ఎండిపోగా బోర్లల్లో సైతం నీరు అడుగంటుతోంది. పాలేరు రిజర్వాయర్ నుంచి ఖమ్మం, సూర్యాపేట, వరంగల్ జిల్లాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. కూసుమంచిలోని పంప్ హౌస్కు రిజర్వాయర్ నుండి నీరు అందకపోవడంతో ఇటీవల ప్రొక్లైనర్తో కాల్వ తవ్వించడంతో పరిస్థితి కొంత మెరుగైంది. అయితే రిజర్వాయర్ నీటి మట్టం మరింత పడిపోతే ఇటు మిషన్ భగీరథ అటు కూసుమంచి ప్రాజెక్టులకు నీరు అందడం కష్టమే. ఖమ్మం కార్పొరేషన్కు కూడా పాలేరు రిజర్వాయర్ నుంచే తాగునీటిని వినియోగిస్తున్నారు. మార్చి నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాలేరు రిజర్వాయర్కు సాగునీరు విడుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు. అలాంటి దాన్ని ఇవాళ ఏంటంటే మిషన్ భగీరథ అని చెప్పి అదొక 3 జిల్లాలకి ఓన్లీ తాగునీరుకే కానీ సాగునీరు అనేది లేకుండా చేసి ఇవాళ ఈ అడవిలో ఉన్న చెరువులన్నీ ఎండిపోయినాయి. ఇవాళ అడవిలో ఉన్న జంతువులు తాగడానికి కూడా నీళ్ళు లేకుండా, గొడ్లు తాగకుండా నీళ్ళు లేకుండా ఇవాళ భూగర్భ జలాలేమో ఈ ఓపెన్ క్వారీలు ఇవి పెట్టి భూగర్భ జలాలను అడుగంటిపోయినాయి. ఒకప్పుడు కొండపిల్లలో బావుల్లో చేత్తో ముంచితే నీళ్ళు అందినది ఇవాళ 300 అడుగులు కొట్టినా సరే నీళ్ళు లేవు బావుల్లో కానీ బోరులో కానీ. అయినా సరే ఇంతవరకు నీళ్ళు ఇవ్వలేదు సాగునీరు. చాలా వరకు పొలాలు ఎండిపోయినాయి. మీరు చూస్తూనే ఉన్నారు. పొలాలు ఎండిపోతే సగానికి ఎక్కువ పంట వచ్చే అవకాశం ఉన్నదల్లా ఇప్పుడు పోయింది. ఒక 2 మళ్ళు బారుతనే మిగతా ఎకరం 2 ఎకరాలు వదిలిపెట్టుకున్నాం. అయినా సరే పోతిపోయింది పంట. కానీ ఇప్పుడు తాగునీళ్ళకి ఇబ్బంది వచ్చింది మాకు. కాలువలు ఎండిపోయినాయి. ఏనాడు చూడలేదు మీరు. మేము దాదాపుగా మా జ్ఞాపకం వచ్చి ఈ నాచిపల్లి వాగు అని మీకు అందరికి అర్థమై ఉంటుంది. 24 గంటలు పారుదల వచ్చే వాగు. అలాంటి వాగు కూడా ఇవాళ ఎండిపోయి సెలవులు కొట్టుకొని మంచినీళ్ళు తాగాల్సిన పరిస్థితిలోకి నెట్టబడ్డాం. యాసంగి పంటలకు నీరందక పొలాలు ఇప్పుడు పశుగ్రాసంగా మారాయి. పొట్ట దశలో నీళ్లందక వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దాంతో రైతులు రోడ్డెక్కుతున్నారు. అన్నం పెట్టే రైతన్న అన్నమో రామచంద్ర అని అరుస్తున్నాడు. కొన్ని చోట్ల తమ పంటలకు ఏకంగా నిప్పే పెట్టేసుకుంటున్నాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల దైన్యంపై సాక్షి టీవీ స్పెషల్ రిపోర్ట్. కాళేశ్వరం వట్టిపోయింది, మిడుమానేరు ఎండిపోయింది, ఎస్ఆర్ఎస్పి డెడ్ స్టోరేజీకి చేరుకుంది. మొత్తంగా కాల్వల్లో కనిపించని నీరు ఇప్పుడు రైతుల పాలిట కన్నీరుగా మారుతోంది. ఏంటి వేదన కథ ఒకసారి చూద్దాం రండి. కరీంనగర్ రూరల్ మండలం ముగ్దంపూర్కు చెందిన చంద్రయ్య ఓ కౌలు రైతు. 10,000కు ఎకరా చొప్పున 2 ఎకరాలు కౌలుకు తీసుకుని ఎకరాకు 40,000 చొప్పున పెట్టుబడి పెట్టాడు. కూలీలు, ఎరువులు అన్నీ కలిపి ₹1,00,000 అయింది. చంద్రయ్యకు భార్య, 2 కొడుకులు. రొక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. అప్పో సొప్పో చేసి పెట్టుబడి పెట్టిన పంట ఇప్పుడు నీళ్లందక ఎండిపోయింది. ఎస్ఆర్ఎస్పీ కింద ఉన్న D94 కాలువ ద్వారా నీరు అందాల్సి ఉన్నా నీళ్లు రావడం లేదు. ఉన్న బావి భూగర్భ జలాలు పడిపోయి పూర్తిగా బండ తేలి నీళ్లు కనిపించని దయనీయ స్థితి. ఈ కౌలు రైతు పొలం పశుగ్రాసానికి మాత్రమే ఉపయోగపడుతున్న పరిస్థితి. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. అసలు ఏం జరిగింది, ఇక్కడ భూగర్భ జలాలు పడిపోయిన పరిస్థితి ఏ విధంగా ఉంది, ముఖ్యంగా ఇక్కడ వాటర్ ఎందుకు లేవు అంటే పూర్తిగా కాలువల్లో నీరు లేక బోర్బావులు ఎండిపోయా, అసలు బావులు ఉన్నాయా లేవా, ఎట్లా ఉంది పరిస్థితి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఏమైంది అసలు యాక్చువల్లీ? సార్ ముందర కాలనీలు వచ్చినాయి, ఇప్పుడు అత్తలేవు. మేము ధర్నాలు ఇదో చేసినాం, అత్తే అందరం ఇంకా రాలేదు. చూసిన ముందరకు వారంలో వచ్చినాయి, మళ్ళీ వారంలో రాలేదు. చూసి మా కన్న నీళ్ళకి వచ్చి మేము ఎదుర్కొన్నాం. ఇక బర్రు గుర్రం ఎత్తాయి. మా పరిస్థితి 2 ఎకరాలు చెరిపినాయి సార్. ఇప్పుడైనా మాకు మొన్న రాక వచ్చినాయి సార్, ఇప్పుడు రాలేదు సార్.
సరే ఇవాళ మార్నింగ్ కూడా మీరు అంతా కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేశారు కదా, అసలు ఇక్కడ ఏంటి సిచ్యువేషన్ ఈ ఊర్లో? ఇప్పటికి ఇది D89 కెనాల్ కింద ఏదైతే పారకం ఉంటుంది, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా D89 కెనాల్ ద్వారా వచ్చే నీటి ద్వారానే అనేక వందలాది ఎకరాలు పారకానికి ఆ నీటి ద్వారా పంటలు పండుతాయి. ఈసారి D89 కెనాల్ ద్వారా ఏదైతే ముగ్దుంపూర్ గ్రామానికి ఈ ఇయర్ లా ఒక్కసారి కూడా తడి అందలే రైతులకు. కానీ ఏదైతే SRSP కెనాల్ వాటర్ రాకపోవడం వల్ల, భూగర్భ జలాలు కూడా అడుగంటిపోవడం వల్ల, బోర్లు బావులు నీటి మొత్తం ఎండిపోవడం వల్ల వందలాది ఎకరాలు ఇవాళ రైతులు నాటేసిన పొలాలన్నీ కూడా ఎండిపోయి ఇట్లా బర్లకు గొర్రెలకు ఇచ్చుకుంటూ అది చేస్తుండ్రు. LMDలో వాటర్ లెవెల్స్ పడిపోయాయి. మార్చిలోనే తాగునీటి కోసతో జనం అల్లాడుతున్నారు. ఇక సాగునీటి పరిస్థితి దయనీయం. SRSP కెనాల్స్లో చుక్కనీరు కూడా కనిపించడం లేదు. తాగునీటి కష్టాలను దృష్టిలో పెట్టుకున్న సర్కార్ సాగునీటిని మితంగా వాడుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులున్న చోటుకు వారి ఆదేశాలతో నీరు వదులుతుంటే, కొన్ని ప్రాంతాలకు తడి అందుతుంటే, మరికొన్ని ప్రాంతాలకు నీరందని దైన్యం ఇక్కడి రైతులది. ఈ క్రమంలో కరీంనగర్ రూరల్ మండలంలోని చామనపల్లి, ముగ్దుంపూర్ రైతాంగం నిత్యం రోడ్డెక్కి నిరసన తెలుపుతుంటే, మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్లో రైతులు పంటలకు నిప్పు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇదే పరిస్థితి మనకు జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం మగ్దూంపూర్లో ఉన్నాం. ఇక్కడ రైతులు మనతో పాటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎందుకు వాళ్లకు నీళ్లు రావడం లేదు, గతంతో పోలిస్తే ఇప్పుడు నీళ్లు అందకపోవడానికి గల కారణాలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఎన్ని ఎకరాలు పొలాలు ఉండే, అసలు పొలం ఉండే, మీకు నీళ్లు వస్తున్నాయా లేదా? ఈ చెరువులో నీళ్ళుండే, పారుకం ఉండే, దాని కింద బావి ఉండే. ఆ బావి ఎండిపోయింది, చెరువు ఎండిపోయింది. పరిస్థితి అక్కడ బావిలో పుడిక తీసినాం. ఇక్కడికి అక్కడికి 2 కిలోమీటర్ల దూరం పైప్ లైన్ వేసినాం. 50,000 పెట్టి అక్కడ 7 ఎకరాలు ఎండిపోతుంది. అయ్యో, ఇప్పుడు వేరే బావిలో అడిగి అక్కడ పెట్టిన పైప్ లైన్ తీసిన, పారతలేదు. అది ఇక్కడ 2 ఎకరాలు ఇది ఎండిపోయింది. ప్రతి సంవత్సరం ఇట్లాగే ఉంటుంది? ఈ సంవత్సరం 10 సంవత్సరం సత్యసామలు అయిపోయింది. పుష్కలం నీళ్లు ఎక్కడ, ఎందుకు కారణం ఏంటంటారు? కాలం రాక కాలం పోయింది, కాలం లేవు. ఇప్పుడు వాడు సత్యసామల నీళ్లు మరి మన ఏరియాకే లేదు. ఇప్పుడు అటువో సుందర మండలంలో వచ్చే నీళ్లు ఉన్నాయి. నిన్న అక్కడికి పోయినా కొల్లూరు, ఆడికి పోయేవారు రోడ్ల కూడా అన్ని నీళ్ళే. మరి ఇక్కడ మనకెందుకు లేవు? కారణం ఏంది అసలు తెలుస్తుంది. ఇదే ముఖ్యంగా రైతులు అడుగుతున్న ప్రశ్నలు మనం వింటున్నాము. ముఖ్యంగా ఈ సాగునీటి పంపిణీలో కూడా పూర్తిగా రాజకీయాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఒకవైపు పంటలు ఎండిపోయి రైతులు ఆర్తనాదాలు పెడుతుంటే, రాజకీయ నాయకులు చుట్టపు చూపులు ఒకవైపు, సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవటం మరోవైపు కనిపిస్తోంది. అయితే తక్షణం ఎక్కడైతే పొట్ట దశలో ఉన్న పంటలకు నీరు అవసరమో అక్కడ సర్కారు దృష్టి సారించి నీరందించాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. అలాగే ఇప్పటికే నష్టపోయిన రైతాంగానికి పంట నష్టపరిహారమైనా అందించాలన్నది అన్నదాతల ఆవేదన.